తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచేసింది. అకస్మాత్తుగా వంగవీటి రాధాను పార్టీ కార్యాలయానికి పిలిపించి ఆయన మంత్రి పదవిని ఆఫర్ చేయడం తెలుగుదేశం రాజకీయ వ్యూహాల్లో అనూహ్య మలుపుగా విశ్లేషకులు భావించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, దాని ప్రభావంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధా కృష్ణ చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడం వంటి కారణాల వల్ల ఆయన పాత్ర పారదర్శకంగా మారింది. అయితే ఆయన తండ్రి వంగవీటి మోహన్ రంగ వారసత్వం, ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని ఒక సామాజిక వర్గంలో ఆయనకున్న బలమైన అభిమానం ఘనం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఒక ఆకర్షణే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్తు సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఈ సర్జికల్ ఆపరేషన్కు తెరలేపినట్లు తెలుస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇట్లాంటి ఆకస్మిక నిర్ణయాలు కొత్తేమీ కాదు. ఆయన ఎప్పుడూ ఒక అడుగు ముందేసి ఆలోచిస్తారు. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనతో కలిసిన అధికారాన్ని పంచుకుంటున్న నేపథ్యంలో తన పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాలు, ఆ ప్రాంతంలోని సామాజిక సమతుల్యత తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో రాధాకృష్ణను మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతంలో వంగవీటి కుటుంబానికి ఉన్న మాస్ ఫాలోయింగ్ను పూర్తి స్థాయిలో పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలనేది బాబు ఆలోచనగా కనిపిస్తుంది. మంత్రి పదవి ఆఫర్ చేసినట్లుగా వచ్చిన వార్తల వెనుక రాధాకృష్ణను పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచి ఎన్నికల వ్యూహంలో కీలక పాత్ర పోషించేలా ఆయన్ను ప్రోత్సహించాలనే ఉద్దేశం స్పష్టమవుతుంది. ఇది కేవలం ఒక పదవి ఇవ్వడం మాత్రమే కాదు, ఆ ప్రాంతీయ నాయకుడిని తమ పార్టీలో కీలక స్థానంలో నిలబెట్టి ఆ ప్రభావంతో మరిన్ని జిల్లాలపై తమ పట్టును పెంచుకోవాలనే దూరదృష్టితో కూడిన వ్యూహం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఆకస్మిక నిర్ణయం పార్టీలోని ఇతర సీనియర్ నాయకుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాలి. టికెట్ ఆశించి పదవి దక్కని ఇతర నేతలను ఈ నిర్ణయం కొంత అసంతృప్తి కలిగించవచ్చు. అయితే చంద్రబాబు నాయకత్వంలో ఇట్లాంటి వ్యూహాత్మక చర్యలు ఆ పార్టీకి కొత్త కావు. పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ఆయన తీసుకునే నిర్ణయాలకు లోబడి పనిచేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటే. వంగవీటి రాధాకృష్ణకు మంత్రి పదవి దక్కితే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం అవుతుంది. తన తండ్రికి ఉన్న ప్రజాదరణను, సామాజిక బలాన్ని రాధాకృష్ణ ఎంతవరకు పార్టీ విజయాలకి ఉపయోగించుకున్నారనే దానిపైన బాబు మాస్టర్ ప్లాన్ విజయం ఆధారపడి ఉంటుంది. మొత్తానికి సడన్గా వంగవీటికి మంత్రి పదవి ఆఫర్ చేయడం ద్వారా చంద్రబాబు మరోసారి తన రాజకీయ చతురతను, వ్యూహాత్మక దార్శనికతను ప్రదర్శించారని చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ కొత్త రాజకీయ సమీకరణాలు ఎట్లాంటి ఫలితాలు ఇస్తావో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి.